హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ పీరియడ్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్ లెసన్ స్టార్ట్ చేసుకున్నాం కదా. సో ఆ వీడియోస్లో ఇంట్రడక్షన్, డాల్టన్స్ అటామిక్ థియరీ, సింబల్స్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అండ్ నెక్స్ట్ అటామిక్ మాసెస్ ఆఫ్ ద ఎలిమెంట్స్, ఈ టాపిక్స్ కోసం డిస్కస్ చేసుకున్నాము. ఈ లెసన్ ఆల్రెడీ చెప్పాను, 9th CBSE స్టేట్ బోర్డ్ వాళ్ళకి కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ లెసన్, మార్క్స్ గెయినింగ్ లెసన్. అలాగే బేసిక్స్ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది. సో తప్పక వాచ్ చేయండి, అందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే మాలిక్యూల్స్. సో మాలిక్యూల్స్ టాపిక్ వెళ్లే ముందు ఒకసారి నా క్వశ్చన్ చూడండి. హౌ డు ఆటమ్స్ ఎగ్జిస్ట్? హౌ డు ఆటమ్స్ ఎగ్జిస్ట్ అంటే మనం ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఆటమ్స్ ఆర్ ద వెరీ టైనియెస్ట్ పార్టికల్స్ విచ్ మే ఎగ్జిస్ట్ ఇండిపెండెంట్లీ ఆర్ నాట్, రైట్? సో ఫ్యూ ఆఫ్ ద ఎలిమెంట్స్ మనం చూసినప్పుడు కొన్ని ఎలిమెంట్స్ అంట ఫ్రీగా ఎగ్జిస్ట్ అవుతున్నాయంట, కొన్ని ఎలిమెంట్స్ ఫ్రీగా ఎగ్జిస్ట్ అవ్వట్లేదు. అలా ఫ్రీగా ఎగ్జిస్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఏంటంటే నథింగ్ బట్ నోబుల్ గ్యాసెస్, రైట్? నోబుల్ గ్యాసెస్ ఏంటి? హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జినాన్ అండ్ రాడాన్. సో ఈ ఎలిమెంట్స్ చూస్తే మనకి ఫ్రీగా ఎగ్జిస్ట్ అవుతాయి, ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతాయి. ఎందుకు ఎగ్జిస్ట్ అవుతాయి అంటే దీస్ ఆర్ వెరీ స్టేబుల్ అండ్ కెమికల్లీ ఇన్యాక్టివ్. అంటే వేరే ఇతర ఏ ఎలిమెంట్స్తో కూడా అంత త్వరగా రియాక్ట్ అవ్వవు. అండ్ దీస్ ఆర్ సెట్ టు బి స్టేబుల్. అందుకే వీటిని ఇనర్ట్ గ్యాసెస్ అని కూడా అంటారు, స్టేబుల్ గ్యాసెస్ అంటారు, జీరో గ్రూప్ ఎలిమెంట్స్ అని కూడా అంటారు. ఓకేనా? సో మరి మిగతా ఎలిమెంట్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయంటే అవి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. సో రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయో చూసుకునే ముందు అవి ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవ్వవు. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వవు అంటే రిమైనింగ్ మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవ్వవు. ఎందుకు ఎగ్జిస్ట్ అవ్వవు అంటే దే ఆర్ కెమికల్లీ రియాక్టివ్. అంటే పక్క ఎలిమెంట్తో చాలా త్వరగా రియాక్ట్ అయ్యే ఎలిమెంట్స్ ఉంటాయి, కెమికల్లీ యాక్టివ్ ఆర్ కెమికల్లీ రియాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దే ఆర్ అన్స్టేబుల్, స్టెబిలిటీ లేదు, దట్స్ వై దే ఆర్ కెమికల్లీ యాక్టివ్. ఓకే, సో నౌ ఆటమ్స్ మరి ఎలా ఎగ్జిస్ట్ అవుతాయి? నోబుల్ గ్యాసెస్ అయితే ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పాం కదా. మిగిలిన ఆటమ్స్ లేదా అంటే మిగిలిన ఎలిమెంట్స్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయంటే 2 ఫార్మ్స్లో ఎగ్జిస్ట్ అవుతాయి. ఏంటంటే ఫస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాలిక్యూల్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అయాన్స్. ఈ అయాన్స్ ఎక్కడ ఎగ్జిస్ట్ అవుతాయి అంటే ఎక్కడ ఉంటాయంటే యాక్వియస్ స్టేట్లో, అంటే వాటర్లో డిజాల్వ్ చేసినప్పుడు అనమాట. సో ఫస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మాలిక్యూల్స్ అని చెప్పుకున్నాం కదా. మాలిక్యూల్ డెఫినేషన్ చూసి దాని బ్రీఫ్ డిస్క్రిప్షన్ చూద్దాము, దాని ఎక్స్ప్లెనేషన్ పార్ట్ కూడా చూద్దాం. సో వాట్ ఈస్ మెంట్ బై మాలిక్యూల్? సో మాలిక్యూల్ అంటే ఏంటో చూద్దాం. మాలిక్యూల్ మీన్స్ a smallest particle of the pure substance, can exist freely, which can exist freely and has the properties of the substance. So okay, so definition ఏంటంటే smallest particle of the pure substance which can exist freely and has the properties of the substance. అంటే ప్యూర్ సబ్స్టెన్స్లో మనం ఏదైనా ప్యూర్ సబ్స్టెన్స్ కన్సిడర్ చేసాం అనుకోండి, అందులో ద స్మాలెస్ట్ పార్టికల్ ఇస్ సెట్ టు బి మాలిక్యూల్. ఆ మాలిక్యూల్ అంటే ఫ్రీగా ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే దానికి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయంటే ప్యూర్ సబ్స్టెన్స్కి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో దానికి కూడా అవే ప్రాపర్టీస్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చూద్దాం. నేను ఒక బీకర్లో ప్యూర్ వాటర్ తీసుకున్నాను. ప్యూర్ వాటర్ అంటే వాటర్ ఫామ్లో వచ్చేసి H2O అందరికీ తెలుసు కదా. కన్సిడర్ చేసుకోండి, నేను ఒక బీకర్లో ప్యూర్ వాటర్ తీసుకున్నాను. సో అందులో నేను ఒక పార్టికల్, ద వెరీ టైనియెస్ట్ పార్టికల్ H2Oని కన్సిడర్ చేశాను. చూడండి. సో రైట్, సో మొత్తం ఉన్న వాటర్లో ఇదంతా ప్యూర్ సబ్స్టెన్స్ కదా, ఇందులో ఒక చిన్న పార్టికల్ని నేను కన్సిడర్ చేశాను. సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ద ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ ఇట్ క్యాన్ ఎగ్జిస్ట్ ఫ్రీలీ. ఫ్రీగా ఎగ్జిస్ట్ అవ్వడం అంటే గాల్లో తిరగడం కాదు, రైట్? చూడండి, ఇక్కడ మామూలుగా చూసుకుంటే ఆక్సిజన్, హైడ్రోజన్ ఇండిపెండెంట్గా ఎగ్జిస్ట్ అవ్వవు. సో ఎలా ఎగ్జిస్ట్ అవుతాయంటే when oxygen combines with 2 hydrogens, so some attractive force acts between them.
రైట్. సో ఆక్సిజన్ ఒక ఆక్సిజన్ యాటమ్ 2 హైడ్రోజన్ యాటమ్స్తో కంబైన్ అయినప్పుడు ఏమవుతుందంటే అట్రాక్టివ్ ఫోర్సెస్ వాటి మధ్య యాక్ట్ అవుతాయి. దోస్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆర్ నథింగ్ బట్ బాండ్స్. హియర్ విచ్ బాండ్స్ మీన్స్ కోవలెంట్ బాండ్స్. ఓకేనా. సో బాండింగ్లోకి వచ్చేసాక స్టేబుల్ అయిపోతాయి. స్టేబుల్ అవ్వడాన్ని ఫ్రీగా ఎగ్జిస్ట్ అవ్వడం అంటారు. ఓకేనా. ఫ్రీగా ఎగ్జిస్ట్ అవ్వడం అంటే ఏంటంటే దే బికమ్ స్టేబుల్. దే ఆర్ నాట్ స్ట్రాంగ్లీ అట్రాక్టెడ్ బై అదర్ ఆటమ్స్ ఆర్ మాలిక్యూల్స్. అంటే వేరే ఆటమ్స్తో కానీ వేరే మాలిక్యూల్స్తో కానీ అంత స్ట్రాంగ్గా అట్రాక్ట్ అవ్వవు. దాన్ని ఫ్రీగా ఎగ్జిస్ట్ అవ్వడం అంటారు. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ పార్టికల్ ఉంది కదా, స్మాలెస్ట్ పార్టికల్, దీనికి ఏ ప్రాపర్టీస్ ఉంటాయి? దీనికి ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో దీనికి కూడా అదే ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు డెఫినేషన్ అర్థమైంది అనుకుంటాను, రైట్. ఏ స్మాలెస్ట్ పార్టికల్ ఆఫ్ ద ప్యూర్ సబ్స్టెన్స్ విచ్ కెన్ ఎగ్జిస్ట్ ఫ్రీలీ అండ్ హ్యాస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ద సబ్స్టెన్స్. ఓకే, దిస్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద మాలిక్యూల్, రైట్. ఇంకా దీన్ని సింపుల్గా చెప్పచ్చు అంటే ఇంకా మాలిక్యూల్ని ఎలా డిఫైన్ చేయొచ్చు? కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్ అని కూడా సింపుల్గా, చాలా మందికి గుర్తు లేకపోతే డెఫినేషన్ చాలా సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్ అని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఇంకా ఎలా చదవచ్చు అంటే an electrically neutral group of atoms combined chemically together. అంటే ముందే చెప్పాను కదా, విడివిడిగా చూస్తే ఆటమ్స్ ఆర్ న్యూట్రల్, అంటే వాటికి ఏ ఛార్జ్ ఉండదు అనమాట. నాట్ పాజిటివ్ ఛార్జ్, నాట్ నెగిటివ్ ఛార్జ్. సో వాటికి ఏ ఛార్జ్ ఉండదు అంటే అది న్యూట్రల్ ఛార్జ్. సో ఈ న్యూట్రల్ ఆటమ్స్ కంబైన్ అయ్యి ఏం ఫామ్ అవుతుంది? మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డెఫినేషన్. అండ్ నెక్స్ట్ మాలిక్యూల్స్ ఎలా ఫామ్ అవుతాయని చెప్పుకున్నాం. సో కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్. సో యాటమ్స్ అంటే ఎలాంటి యాటమ్స్ కంబైన్ అవుతాయంటే సేమ్ కైండ్ ఆఫ్ యాటమ్స్ కంబైన్ అవ్వచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాటమ్స్ కంబైన్ అవ్వచ్చు. సో బేస్డ్ ఆన్ దిస్ మాలిక్యూల్స్ ఆర్ ఆఫ్ 2 types. సో మాలిక్యూల్స్ దీని మీద బేస్ చేసుకొని, అంటే కాంబినేషన్ మీద బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 2 types ఉన్నాయి, రైట్. ఫస్ట్ వన్ ఏంటంటే మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఏంటంటే మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. సో ఫస్ట్ చూద్దామా మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే ఏంటో. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్ మీన్స్ వెన్ సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్ టుగెదర్. సేమ్ కైండ్ ఆఫ్ ఆటమ్స్ కంబైన్ అయ్యాయి అనుకోండి, ఫామ్ అయ్యేవేంటి? మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకేనా, కంబైన్డ్. అంటే ఎగ్జాంపుల్ చూడండి, వెన్ 2 hydrogens, 2 or more atoms can combine. 2 కంబైన్ అవ్వాలని లేదు, 2 or more. ఓకేనా. సో వెన్ 2 hydrogen atoms combines, what it forms? 1 molecule of hydrogen. అంటే H2 molecule ఫామ్ అయింది. ఓకే. అలాగే వెన్ 2 nitrogens are combined, ఎలా కంబైన్ అవుతాయి? మర్చిపోకూడదు, కెమికల్గా కంబైన్ అవుతాయి. ఓకే. సో ఇట్ ఫార్మ్స్ 1 molecule ఆఫ్ నైట్రోజన్. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? N2 కింద రాయొచ్చు. ఓకేనా. అలా నెక్స్ట్ చూసామనుకోండి, ఓజోన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్. సో దీస్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ సెట్ టు బి మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే 1 ozone molecule consists of 3 oxygen atoms. 1 oxygen molecule consists of 2 oxygens of atoms. 1 phosphorus consists of 4 oxygen atoms. 1 sulfur molecule consists of 8 oxygens of atoms. ఓకేనా. సో ఇలా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే సింగిల్ సల్ఫర్ ఆటమ్, సింగిల్ ఫాస్ఫరస్ ఆటమ్, సింగిల్ ఆక్సిజన్ మనకి ఇలా ఎగ్జిస్ట్ అవ్వలేవు, ఫ్రీగా ఎగ్జిస్ట్ అవ్వవు. ఓకేనా. నోబుల్ గ్యాసెస్ ఎలా ఎగ్జిస్ట్ అవుతాయని చెప్పుకున్నాము, అవి కూడా సింగిల్గా ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే వాటి మాలిక్యూల్స్కి ఆటమ్స్కి కూడా సేమ్ ఫార్ములా ఉంటుంది. ఫర్ నోబుల్ గ్యాసెస్ గుర్తుపెట్టుకోండి, ఫర్ నోబుల్ గ్యాసెస్ atoms and molecules are denoted by same symbol. Atoms and molecules are same. ఓకేనా. అలాగే కొన్ని సాలిడ్ ఎలిమెంట్స్ తీసుకున్నాం అనుకోండి, లైక్ మెటల్స్, వాటికి కూడా ఎలా ఉంటాయంటే
సింగిల్ ఎలిమెంట్గానే, అంటే ఆటమ్స్, గ్రూప్ ఆఫ్ ఆటమ్స్ అన్నీ కంబైన్ అయిపోతాయి అనమాట. అంటే నెంబర్ ఆఫ్ అవి ఇంత అని మనం నెంబర్ చెప్పలేం. గెయింట్ మాలిక్యూల్స్ కింద కంబైన్ అయిపోతాయి. వాటిని గెయింట్ మాలిక్యూల్స్ అనొచ్చు, బిగ్ మాలిక్యూల్స్ అనొచ్చు, లేదా క్లస్టర్ ఆఫ్ ఆటమ్స్ అని కూడా అనొచ్చు, లేదా లంప్స్ అని కూడా అనొచ్చు. అంటే సింగిల్గా అవి ఎగ్జిస్ట్ అవ్వవు కదా. సో గ్రూప్గా కంబైన్ అయిపోయాక వచ్చేవి ఏంటంటే మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ మెటల్ ఆటమ్స్ అన్ని కంబైన్ అయిపోయాయి అనుకోండి, వచ్చేది ఏంటంటే సాలిడ్ మెటల్ వస్తుంది. మెటల్ ఆటమ్స్ చూసామనుకోండి, మెటల్స్ ఆర్ మోస్ట్లీ సాలిడ్స్ కదా, మెటల్స్ ఆర్ మోస్ట్లీ సాలిడ్స్. సో వాటిలో ఏముంటాయంటే వాటిలో గెయింట్ మాలిక్యూల్స్ ఉంటాయి, వాటిలో గెయింట్ మాలిక్యూల్స్ ఆర్ బిగ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవి ఎలా డినోట్ చేస్తామంటే వాటి కెమికల్ సింబల్స్తోనే డినోట్ చేస్తాం. ఇప్పుడు ఐరన్ ఉందనుకోండి, సింపుల్ ఎఫ్ఈతోనే డినోట్ చేస్తాం. సిల్వర్ ఏజీ, సోడియం ఎన్ఏ, పొటాషియం కే, కాల్షియం సిఏ, అలాగే డినోట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. అలాగే కార్బన్ తీసుకున్నాం అనుకోండి, కార్బన్ నాన్ మెటల్, సాలిడ్ నాన్ మెటల్లో ఎలా ఉంటుందంటే ఇది కూడా అంతే, నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ జాయిన్ అయిపోతాయి. ఇప్పుడు ఒక డైమండ్ తీసుకున్నాం, డైమండ్ ఆర్ గ్రాఫైట్ తీసుకున్నాం అనుకోండి, దే ఆర్ ఫార్మ్డ్ బై ద నెంబర్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్. అంటే ఒక్కటి కాదు, రెండు కాదు, హండ్రెడ్స్ కాదు, మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ జాయిన్ అయిపోయి ఒక గెయింట్ మాలిక్యూల్ కింద ఫామ్ అవుతుంది అనమాట కార్బన్ కూడా. సో కార్బన్ కూడా దాన్ని కూడా ఎలా డినోట్ చేస్తారంటే సీతోనే డినోట్ చేస్తారు, రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక టాపిక్ చూద్దాం. చూడండి, కొన్ని ఆటమ్స్లో, కొన్ని మాలిక్యూల్స్లో 3 ఉన్నాయి, కొన్ని మాలిక్యూల్స్లో 2 ఉన్నాయి, అంటే 2 ఆటమ్స్ కంబైన్ అయ్యాయి. కొన్ని మాలిక్యూల్స్లో 3 ఆటమ్స్ కంబైన్ అయ్యాయి, కొన్ని మాలిక్యూల్స్లో 4 ఆటమ్స్. సో వీటిని ఎలా చెప్తారు అంటే బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ అటామిసిటీ. వాట్ ఈజ్ మెన్ బై అటామిసిటీ అంటే చూద్దామే. సో నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ వన్ మాలిక్యూల్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. షార్ట్ ఫామ్లో రాస్తున్నాను, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ present in one molecule of a substance is known as atomicity. Right, one molecule of an element kuda rayochu ikkada, right. ఇప్పుడు సబ్స్టెన్స్ అంటే ప్యూర్ సబ్స్టెన్స్ కదా, ఎలిమెంట్ తీసుకుంటాం మనం. సో అటామిసిటీ టైప్స్ చూద్దాం. సో ఫస్ట్ ఇందులో మోనో, నెక్స్ట్ ఏముంటుంది డై, తర్వాత ట్రై, తర్వాత టెట్రా, పాలీ అలా ఉంటాయి, చూద్దాం. సో మోనో అటామిక్ అంటే విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ 1 ఆటమ్ ఇన్ 1 మాలిక్యూల్. మోనో అటామిక్ అంటే ఆ మాలిక్యూల్లో ఓన్లీ 1 ఆటమే ఉంటుంది. ఎగ్జాంపుల్స్ చూద్దామా. నోబెల్ గ్యాసెస్ అటామిసిటీ 1, మర్చిపోవద్దు, బిట్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్ మెటల్స్, నెక్స్ట్ కార్బన్ అటామిసిటీ 1, వెరీ ఇంపార్టెంట్. అబౌట్ కార్బన్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ డైఅటామిక్ అంటే విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఆటమ్స్ ఇన్ 1 మాలిక్యూల్. ఎగ్జాంపుల్ O2, F2, Cl2, N2, Br2, I2, రైట్, మెయిన్లీ H2. వీటన్నిటిలో చూడండి 1 మాలిక్యూల్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 ఆటమ్స్. ఓకే, Cl2. నెక్స్ట్ ట్రై అంటే విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 ఆటమ్స్ ఇన్ 1 మాలిక్యూల్. ఎగ్జాంపుల్ O3. టెట్రా చూసామనుకోండి, టెట్రా P4 అంటే 1 మాలిక్యూల్ ఆఫ్ ఫాస్ఫరస్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 ఫాస్ఫరస్ ఆటమ్స్. నెక్స్ట్ ఆక్టా అంటే దీంట్లో పాలీ అని కూడా చెప్పొచ్చు. ఆక్టా అంటే 1 మాలిక్యూల్ కన్సిస్ట్స్ ఆఫ్ 8 ఆటమ్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ సల్ఫర్ S8. P4 స్ట్రక్చర్ చూసారనుకోండి, అంటే ఫాస్ఫరస్ 4 ఆటమ్స్ ఆఫ్ ఫాస్ఫరస్ కంబైన్స్ టు ఫార్మ్ P4 మాలిక్యూల్. అంటే దాని స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసా. ఎలా ఉంటుంది. సో 4 ఫాస్ఫరస్ ఆటమ్స్. S8 క్రౌన్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. S8 క్రౌన్ లైక్ స్ట్రక్చర్ అంటే చూడండి 1 2 3 4 5 6 7 8 ఆటమ్స్ ఆఫ్ సల్ఫర్ ఇలా జాయిన్ అవుతాయి అన్నమాట టు ఫార్మ్ 1 మాలిక్యూల్ ఆఫ్ సల్ఫర్.
Okay, right? So this is about atomicity of the molecules of the elements. Chala important atomicity ane concept. Next concept చూద్దాము, molecules of compounds. Next concept, molecules of elements చూసాం. అంటే when two or more same kind of atoms combine అయితే ఫామ్ అయ్యేవి molecules of elements. ఇక్కడ when two or more different kind of atoms combines chemically together. So try to write the running notes if possible. Man easy ga untadi, gurtuntadi, right? So molecules of compounds, examples చూద్దాం. చూడండి, when hydrogen combines with chlorine, two different atoms, it forms hydrogen chloride అనే కాంపౌండ్ ఫామ్ అవుతుంది, HCl. ఓకే, నెక్స్ట్ వాటర్ కూడా తెలుసు కదా. వాటర్ అంటే 2 హైడ్రోజన్స్ 1 ఆక్సిజన్ ఆటమ్. సో నేను డయాగ్రామ్ డ్రా చేసేస్తున్నాను చూడండి. H2O వాటర్ ఎలా కంబైన్ అవుతుంది? సో ఆక్సిజన్ 2 హైడ్రోజన్స్, సో కంబైన్ అయ్యి H2O. ఇక్కడ 2 ఓకేనా? సో ఫార్మ్స్ H2O. ఓకే, సో ఇంకా మీథేన్, నెక్స్ట్ కార్బన్ టెట్రాక్లోరైడ్, అమోనియా, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. మీథేన్ నెక్స్ట్ అమోనియా NH3. నేమ్స్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్. దీస్ ఆర్ ఆల్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఓకే, దీని అటామిసిటీ కూడా ఒకసారి చూద్దాం. మాలిక్యూల్స్ ఆఫ్ ఎలిమెంట్స్లో అటామిసిటీ చెప్పుకున్నాం కదా, అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్. అటామిసిటీ ఫర్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్ కూడా చూద్దాం. ఇక్కడ అటామిసిటీ వీటికి మోనో అటామిక్ ఉండవు, ఎందుకంటే 2 డిఫరెంట్ అన్నప్పుడు 2 డిఫరెంట్, మ్యాక్సిమం 2 ఉండాలి. సో ఇక్కడ అటామిసిటీ స్టార్ట్స్ ఫ్రమ్ డై అటామిక్కి ఎగ్జాంపుల్ HCl, రైట్? నెక్స్ట్ CO. టెట్రా చూద్దామా. టెట్రా CO2 అంటే 1 మాలిక్యూల్లో 3 ఆటమ్స్ ఉండాలి. CO2, SO2, H2O, రైట్? నెక్స్ట్ పాలీ చూద్దాం. పాలీ అంటే మోర్ దాన్ 4 లేకపోతే మోర్ దాన్ 5. పోనీ టెట్రా కూడా చూద్దాం ఇందులో. సారీ ఇది ట్రై, ఇది టెట్రా. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇది ట్రై, ఇది టెట్రా. టెట్రా మీన్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ 4 ఆటమ్స్ ఇన్ 1 మాలిక్యూల్. ఎగ్జాంపుల్ NH3. చూడండి, 1 నైట్రోజన్ 3 హైడ్రోజన్స్, రైట్? సో 1 + 3 4. నెక్స్ట్ H2O2. ఇట్ ఈస్ సెట్ టు బి హైడ్రోజన్ పెరాక్సైడ్. మనకి దెబ్బలు తగిలినప్పుడు వైట్ కలర్ లిక్విడ్ వేసి, అది వాటర్లో ఉంటుంది కదా, ఆ లిక్విడ్ వేసి క్లీన్ చేస్తారు కదా, దట్ ఈస్ నథింగ్ బట్ హైడ్రోజన్ పెరాక్సైడ్. మనం పాలీ చూసామనుకోండి, సల్ఫ్యూరిక్ యాసిడ్, ఏథైల్ ఆల్కహాల్, ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ అటామిసిటీ ఫర్ మాలిక్యూల్స్ ఆఫ్ కాంపౌండ్స్. నెక్స్ట్ కెమికల్ ఫార్ములా ఆర్ మాలిక్యులర్ ఫార్ములా చూద్దాం. దీనికన్నా ముందు ఒక డెఫినేషన్ చెప్తాను. మాలిక్యులర్ కాంపౌండ్స్. వాట్ ఆర్ మాలిక్యులర్ కాంపౌండ్స్? వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చిన్న డెఫినేషన్ చూద్దాము. ఏంటంటే వాట్ ఆర్ మాలిక్యులర్ కాంపౌండ్స్ అంటే కాంపౌండ్స్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ మాలిక్యూల్స్. కాంపౌండ్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ మాలిక్యూల్స్ అనమాట. ఓన్లీ మాలిక్యూల్సే ఉంటే వాటిని మాలిక్యులర్ కాంపౌండ్స్ అంటారు. అంటే వాటిలో అయాన్స్ ఉండవు. ఎగ్జాంపుల్ మీథేన్ NH3, రైట్? SO2, CO2. సో ఇవన్నీ ఇలాంటి ఎగ్జాంపుల్స్ అనమాట. వాట్ ఆర్ మాలిక్యులర్ కాంపౌండ్స్ మీన్స్ కాంపౌండ్స్ విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ ఓన్లీ మాలిక్యూల్స్
ఆర్ సెట్ టు బి మాలిక్యులర్ కాంపౌండ్స్. మనకి అయానిక్ కాంపౌండ్స్ కూడా ఉంటాయి విచ్ కన్సిస్ట్స్ ఆఫ్ అయాన్స్. అది నెక్స్ట్ కాన్సెప్ట్లో డిస్కస్ చేసుకుందాము. ఇప్పుడు కెమికల్ ఫార్ములే చూద్దాం. అంటే హౌ టు రైట్ ద ఫార్ములే, అది కూడా నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. కెమికల్ ఫార్ములే అంటే ఎలా రాస్తారు డీటెయిల్డ్గా అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం. కెమికల్ ఫార్ములే ఆర్ మాలిక్యులర్ ఫార్ములే. మాలిక్యులర్ ఫార్ములే అంటే ఇప్పుడు 1 హైడ్రోజన్ మాలిక్యూల్ ఉందనుకోండి, ఎలా రాస్తాం మనం? 1 హైడ్రోజన్ మాలిక్యూల్ ఎలా రాస్తాం? సో బేస్డ్ ఆన్ సింబల్స్, రైట్? సింబల్స్ బేస్ చేసుకుంటాము. అలాగే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్కడ రాస్తామంటే దాన్ని సబ్స్క్రిప్ట్లో రాస్తాం. వాట్ ఈస్ meant by chemical formula or molecular formula means which gives the composition of the molecules in terms of symbols and subscript represents number of atoms. ఇప్పుడు వాస్తవాన్ని హైడ్రోజన్ మాలిక్యూల్ లేకపోతే నైట్రోజన్ మాలిక్యూల్, ఆక్సిజన్ మాలిక్యూల్, ఓజోన్, ఫాస్ఫరస్ అని అస్తమానం వర్డ్స్లో రాయడం మనకి కన్వీనియంట్గా ఉండదు. కాబట్టి ఇన్ టర్మ్స్ ఆఫ్ సింబల్స్లో రాసుకునేటప్పుడు ఎలా రాస్తామంటే నా కాంపోజిషన్ ఆఫ్ ద మాలిక్యూల్ వచ్చేసి సింబల్తో డినోట్ చేస్తారు. అండ్ సబ్స్క్రిప్ట్లో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి. సో దీన్ని ఏమంటారంటే ఫార్ములా ఆఫ్ కాంపౌండ్స్. ఇందులో కూడా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి ఫార్ములా ఆఫ్ కాంపౌండ్స్, ఫార్ములా ఆఫ్ ఎలిమెంట్స్. ఫార్ములా ఆఫ్ ఎలిమెంట్స్ చూద్దాం ఫస్ట్. నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్స్ చూద్దాం. ఓకే, ఫార్ములా ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మాలిక్యూల్స్ ఫార్మ్డ్ బై ద సేమ్ కైండ్ ఆఫ్ యాటమ్స్. వాటిని ఎలా రిప్రజెంట్ చేస్తారు? H2 విచ్ రిప్రజెంట్స్ 1 మాలిక్యూల్ ఆఫ్ H2, 1 మాలిక్యూల్ ఆఫ్ H2 ఆర్ ఎల్స్ 1 మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్, రైట్? O2 అంటే 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్. నెక్స్ట్ O3 అంటే 3 ఆక్సిజన్ యాటమ్స్ మీన్స్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఓజోన్ కన్సిస్ట్స్ ఆఫ్ 3 ఆక్సిజన్ యాటమ్స్. ఇందులో ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసుకుందాము. గివ్ ద డిఫరెన్స్ బిట్వీన్, ఇది చాలా ఇంపార్టెంట్ సిబిఎస్ఈ వాళ్ళకి, స్టేట్ వాళ్ళకి కూడా ఈ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ H2 అండ్ 2H, H2 అండ్ 2H, లేకపోతే N2 అండ్ 2N అని ఇవ్వచ్చు. క్వశ్చన్ మారుస్తారు కానీ కాన్సెప్ట్ సేమే ఉంటుంది. ఓకే, H2 అంటే ఏంటి? ఇట్ గివ్స్ 1 మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్, 1 మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్ అంటే ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ 2 హైడ్రోజన్ యాటమ్స్. 2 హైడ్రోజన్ యాటమ్స్ కంబైన్డ్, ఇక్కడ చాలా ఇంపార్టెంట్, 2 హైడ్రోజన్ యాటమ్స్ కంబైన్ అయి ఉంటాయి, రైట్? అదే 2H అంటే 2 ఇండివిజువల్ హైడ్రోజన్ యాటమ్స్, 2 ఇండివిజువల్ హైడ్రోజన్ యాటమ్స్. ఓకేనా? దీనికి డిఫరెన్స్ చూసారా? ఏదైనా 2 హైడ్రోజన్స్ కదా అనుకుంటారు, కాదు. ఇదేంటంటే 1 మాలిక్యూల్ ఆఫ్ హైడ్రోజన్ అంటాం. ఇది వచ్చేసి 2 ఇండివిజువల్ హైడ్రోజన్ యాటమ్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్ములా ఆఫ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ అలా Br2, I2, Cl2, రైట్? O3, P4, S8 ఇవన్నీ కూడా అడగచ్చు క్వశ్చన్స్. సో జాగ్రత్తగా ఆన్సర్ చేయండి. ఏం అడిగారు క్వశ్చన్ బాగా చదివి ఆన్సర్ చేయండి. నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్స్ చూద్దాం. నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్స్ అంటే కాంపౌండ్స్ ఫార్ములా ఎలా రాస్తారు? వాట్ ఇట్ ఇండికేట్స్ ఎలా రాస్తారు? బేస్డ్ ఆన్ సింబల్స్ అండ్ హియర్ ఆల్సో సబ్స్క్రిప్ట్స్ రాస్తారు. సబ్స్క్రిప్ట్ రిప్రజెంట్స్ వాట్? నెంబర్ ఆఫ్ ఆటమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ NH3 రాశాను అనుకోండి, NH3 what it represents? 1 molecule of ammonia. 1 molecule of ammonia contains 1 nitrogen atom and 3 hydrogen atoms. 3 hydrogen atoms. ఓకేనా? అర్థమైంది అనుకుంటాం కదా. ఇట్ ఆల్సో గివ్స్ ద కాంపోజిషన్ ఆఫ్ ద మాలిక్యూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సింబలే. ఇన్ టర్మ్స్ ఆఫ్ సింబల్స్లో చెప్పేసాం అమోనియా. అండ్ హియర్ సబ్స్క్రిప్ట్ రిప్రజెంట్స్ ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ప్రెజెంట్ ఇన్ దట్ మాలిక్యూల్. అలాగా కాకుండా ఇప్పుడు 2NH3 అని నేను రాశాను అనుకోండి. ఇప్పుడు దిస్ 2 బిలాంగ్స్ టు వాట్? ఈ 2 హోల్ మాలిక్యూల్కి చెందుతుంది. ఓకేనా? నాట్ ఓన్లీ ఫర్ నైట్రోజన్. అంటే ఇట్ రిప్రజెంట్స్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ అమోనియా.
సింపుల్గా అయితే 2 molecules ఆఫ్ అమ్మోనియా. ఇందులో కాంపోజిషన్ చెప్పమన్నారనుకోండి, అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో చెప్పామనుకోండి, అంటే ఎన్ని ఆటమ్స్ ఉన్నాయి, 2 nitrogen ఆటమ్స్. హైడ్రోజన్స్ ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయా 6 ఉన్నాయా, టోటల్ 6 ఉన్నాయి. 6 హైడ్రోజన్ ఆటమ్స్. అంటే దిస్ 2 బిలాంగ్స్ టు బోత్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్స్. ఓకే, మనం కొన్ని కాంపౌండ్స్ చూద్దాం, అప్పుడు మీకు కాంపోజిషన్ రాయడం వస్తుంది. ఇవి ఆల్రెడీ చూసాం కదా. సో ఎగ్జాంపుల్స్ చూడండి. CH4 మీన్స్ మీథేన్, నేమ్ వచ్చేసి మీథేన్. సమ్ కాంపౌండ్స్ అని హెడ్డింగ్ పెట్టుకుందాం, సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. మీథేన్. సో వాట్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్, కార్బన్ అండ్ హైడ్రోజన్ కాంపోజిషన్. ఎన్ని ఉన్నాయంటే హైడ్రోజన్స్ 4 ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్. నేమ్స్ చూసుకోండి. సల్ఫర్ డైఆక్సైడ్. సో వాట్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్, సల్ఫర్ అండ్ ఆక్సిజన్. నేను ఓన్లీ సింబల్సే రాస్తున్నాను, నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రాయట్లేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి H2S. దీన్ని ఏమంటారంటే హైడ్రోజన్ సల్ఫైడ్ అంటారు. సో దీని స్మెల్ ఎలా ఉంటుందో తెలుసా, కుళ్ళుపైన కోడిగుడ్ల వాసన అంటారు. రోటన్ ఎగ్స్ స్మెల్. గ్యాస్ రిలీజ్ అవగానే ఇంకా ల్యాబ్ అంతా కూడా H2S రిలీజ్ అయిపోయిందని అంత ఈజీగా చెప్పేయచ్చు అనమాట. సో రైట్, రోటన్ ఎగ్స్ స్మెల్. ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ వాట్, హైడ్రోజన్ అండ్ సల్ఫర్. నెక్స్ట్ CCl4. అంటే దీన్ని ఏమంటారంటే కార్బన్ టెట్రాక్లోరైడ్. చూడండి, టెట్రా మీన్స్ 4. సో కార్బన్ టెట్రాక్లోరైడ్. సో వాట్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్, కార్బన్ అండ్ క్లోరిన్. ఓకేనా. సమ్ కాంపౌండ్స్కి ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ టాపిక్ మనం ఏం డిస్కస్ చేసుకోవచ్చు అంటే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మాలిక్యులర్ మాస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీ వాల్యుబుల్ సజెషన్స్ ఇవ్వండి. సో లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మాలిక్యులర్ మాస్. దిస్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ రిలేటివ్ మాలిక్యులర్ మాస్. ఆల్రెడీ మనం రిలేటివ్ అటామిక్ మాస్ నేర్చుకున్నాం కదా, అంటే కంపారబుల్ అనమాట. అంటే కంపేర్ చేస్తూ ఒక రిఫరెన్స్ యాటమ్ని తీసుకొని కంపేర్ చేస్తూ అటామిక్ మాసెస్ ఇచ్చారు. అలాగే ఒక రిఫరెన్స్ ఎలిమెంట్, ఇక్కడ కూడా కార్బన్ని తీసుకొని మాలిక్యులర్ మాస్ని డిఫైన్ చేశారు. సేమ్ యాజ్ రిలేటివ్ అటామిక్ మాస్, మాలిక్యులర్ మాస్ ఆర్ రిలేటివ్ అటామిక్ మాస్. ఓకే, molecular mass or relative atomic mass means what? The molecular mass is defined as, the molecular mass of a substance is relative mass of its, రాస్తున్నాను జాగ్రత్తగా రాసుకోండి. The molecular mass of a substance is the relative mass of its relative mass of its molecule. చూసారా, నాకు కూడా ఆటమ్ అని అలవాటు అయిపోయింది. molecule as compared with the mass of carbon 12 atom taken as 12 units of mass. ఓకేనా, అర్థమైందంటే సేమ్ రెఫరెన్స్ ఎలిమెంట్గా కార్బన్ తీసుకొని ప్రతిదాన్ని కార్బన్తో కంపేర్ చేసుకుంటూ మాస్ ఇచ్చారన్నమాట. ఇంకా దీన్ని ఎలా చెప్పచ్చు, ఇట్ ఈస్ ఆల్సో వాట్ ఇట్ ఇండికేట్స్, ఇట్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ హెవియర్ దెన్ మాస్ ఆఫ్ 1/12 ఆఫ్ కార్బన్ 12. దీన్నే ఎలా చెప్పచ్చు అంటే, ద మాస్ ఆఫ్ మాలిక్యూల్ ఇండికేట్స్, ఇట్ ఆల్సో ఇండికేట్స్ ఇట్ అంటే ఇక్కడ మాలిక్యులర్ మాస్. ఓకేనా, ఇట్ ఆల్సో ఇండికేట్స్ the number of times heavier than mass of 1/12 of carbon 12, mass of 1/12 of C12 atom.
taken as 12 units. ఓకేనా, మాస్ ఆఫ్ 1/12 ఆఫ్ కార్బన్ ఆటమ్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము, అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూసేటప్పుడు అంటే మాలిక్యులర్ మాస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎగ్జాంపుల్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ కూడా చూద్దాం. క్యాలిక్యులేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్లో ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మాలిక్యూల్ ఉంది. ఇంతకుముందు అంటే యాటమ్కి సింపుల్గా చెప్పేసాం. ఇప్పుడు మాలిక్యూల్ అంటే ఏంటి, కాంబినేషన్ ఆఫ్ యాటమ్స్ కదా. సో ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద మాస్ ఆఫ్ ఎ మాలిక్యూల్ is defined is, how can we calculate, means it is the sum of atomic masses present in one molecule. వన్ మాలిక్యూల్లో ఎన్ని ఆటమ్స్ ఉన్నాయో ఆ ఆటమ్స్ మాసెస్ అన్ని సమ్ చేసేయడమే. మాలిక్యులర్ మాస్ క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామంటే, హౌ వి క్యాలిక్యులేట్ అంటే సమ్ ఆఫ్ అటామిక్ మాసెస్ ప్రెజెంట్ ఇన్ వన్ మాలిక్యూల్, ప్రెజెంట్ ఇన్ వన్ మాలిక్యూల్. ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. H2O ఇచ్చాను అనుకోండి, దెన్ మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ నథింగ్ బట్ కాంపోజిషన్. అంటే అందులో ఏమేమి ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఉన్నాయి, అలాగే 1 ఆక్సిజన్ ఆటమ్ కూడా ఉంది. రైట్, హైడ్రోజన్ వచ్చేసి మాస్ ఎంత, 1 యూనిట్. రైట్, 1 యూనిట్. అండ్ నెక్స్ట్ ఆక్సిజన్ మాస్ 16 యూనిట్స్. ఇక్కడ కూడా మాలిక్యులర్ మాస్ అంటే రిలేటివ్ మాలిక్యులర్ మాస్ is expressed in terms of U. U means unified mass. Okay, so చూద్దాం. అంటే 2 into 1 plus 1 into 16 చేస్తే ఎంత, 18 యూనిట్స్. సో వాటర్ మాలిక్యులర్ మాస్ ఎంత, 18 యూనిట్స్ అనమాట. అంటే వాటర్ ఈజ్ 18 times heavier than the mass of 1/12 of carbon 12. ఓకేనా, సో మనం అలా చెప్పొచ్చు కదా. Water is heavier than how many times heavier, means 18 times heavier than the mass of 1/12 of the carbon 12 atom. So right, this is calculation of molecular mass. Next ఇంకా ఎగ్జాంపుల్స్ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా ఐడియా వస్తుంది. అమోనియా మాస్ క్యాలిక్యులేట్ చేద్దాం. క్యాలిక్యులేట్ అమోనియా మాలిక్యులర్ మాస్. అమోనియా మాలిక్యులర్ మాస్ చూద్దాం. రైట్, సో అమోనియా మాలిక్యులర్ మాస్ క్యాలిక్యులేట్ చేయాలంటే మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, NH3. వాట్ ఇట్స్ కన్సిస్ట్స్ ఆఫ్ 1 నైట్రోజన్ అండ్ 3 హైడ్రోజన్ ఆటమ్స్. సో నైట్రోజన్ అటామిక్ మాస్ వచ్చేసి 14 యూనిట్స్. రైట్, అండ్ హైడ్రోజన్ 1 యూనిట్. సో సమ్ చేయాలి కదా, 1 into 14 ప్లస్ 3 into 1, సో 17 యూనిట్స్. యూనిట్స్ రాయడం మర్చిపోవద్దు, మార్క్స్ పోతాయి. సో అమోనియా ఈజ్ హౌ మెనీ టైమ్స్ హెవియర్, 17 times heavier than the mass of 1/12 of carbon 12. సో ఇంకా అలా మనం చేసుకుంటూ వెళ్తే చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. నెక్స్ట్ చూద్దామా, నెక్స్ట్ సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా చూద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ నథింగ్ బట్ సెకండ్ ఎగ్జాంపుల్, సల్ఫ్యూరిక్ యాసిడ్. సో వాట్ ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్, మాలిక్యులర్ ఫార్ములా చూస్తే 2 హైడ్రోజన్స్ ప్లస్ 1 సల్ఫర్ ప్లస్ 4 oxygen atoms. Okay, so 2 into 1 sulfur 32 units, 1 into 32 plus 4 into 16. Right, okay, 2 plus 32 plus 4 into 16 64, total 98 units. అంటే ఎలా చెప్పచ్చు, సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈజ్ నెంబర్ ఆఫ్ టైమ్స్, హౌ మెనీ టైమ్స్ హెవియర్ దాన్, 98 times heavier than the mass of 1/12 of carbon 12. So this is about the molecular mass and calculation of molecular mass. So ఈ వీడియోలో మనం ఈ టాపిక్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాం కదా. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.